భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ కోరికలను చెప్పుకుంటారు. మనం సాధారణంగా శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. ఇలా ఎందుకు చేస్తుంటారో తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శివుడు ఎప్పుడూ అంతర్ముఖుడై గాఢ నిద్రలో లేదా ధ్యాన సమాధిలో ఉంటాడు. పరమశివుని ధ్యానానికి భంగం కలిగించటం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే భక్తులు తమ విన్నపాలను నంది చెవిలో చెబుతారు. నంది శివునికి అత్యంత ఆత్మీయుడు, సేవకుడు కాబట్టి శివుడు ధ్యానం నుండి మేల్కొన్నప్పుడు నంది ఆ కోరికలను స్వామికి విన్నవిస్తాడని భక్తుల నమ్మకం. నంది రెండు కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని చూడటాన్ని శృంగ దర్శనం అంటారు. దీని వెనుక ఒక వైజ్ఞానిక ఆధ్యాత్మిక అర్థం ఉంది. నంది కొమ్ములు జ్ఞానానికి, వైరాగ్యానికి చిహ్నాలు. ఈ రెండింటి మధ్య నుండి వెళ్ళే దృష్టి నేరుగా పరమాత్మను చేరుకుంటుంది. అంటే మనలోని అహంకారాన్ని వదిలి జ్ఞాన నేత్రంతో చూసినప్పుడే దైవం కనిపిస్తాడని దీని అంతరార్థం. అయితే నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత. ఒకసారి ఆ నందీశ్వరుని చరిత్రని తెలుసుకుని తలుచుకుందాం. పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవారు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది. ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు శిలాదుడు. ఏళ్ళు ఊళ్ళు గడిచిపోయాయి, ఎండా వాన వచ్చిపోయాయి. కానీ శిలాదుని తపస్సు ఆగలేదు. అతని ఒంటి నిండా చెదలు పట్టినా సరే నిష్ఠ తగ్గలేదు. ఎట్టకేలకు శిలాదుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు. నాకు అయోనిజుడైన, అంటే తల్లి గర్భం నుండి కాకుండా ఒక కుమారుడిని కలుగచేయి అని కోరుకున్నాడు శిలాదుడు. అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తథాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు. శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థం. బాలుని జననంలాగానే అతని మేధ కూడా అసాధారణంగా ఉండేది. పసిప్రాయంలోనే సకల వేదాలన్నీ ఔపోషణ పట్టేశాడు. ఇలా ఉండగా ఓనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. అతను తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు. వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు. నంది వంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు. ఎంతగానో ప్రాధేయపడిన తరువాత నంది ఆయుష్ త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్నాడు శిలాదుడు. భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు. కానీ నంది మాత్రం తొనకలేదు, బెనకలేదు. శివుని అనుగ్రహంతో పుట్టినవాడిని కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది. నంది తపస్సుకు మెచ్చిన శివుడు త్వరగానే అతనికి ప్రత్యక్షమయ్యాడు. శివయ్యని చూసిన నందికి నోట మాట రాలేదు. ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అనుకున్నాడు. అందుకే తన ఆయుష్ గురించో ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా ఎల్లప్పుడూ నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శివుని వేడుకున్నాడు నంది. అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా. అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమ్మంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి శివుని ద్వారపాలకునిగా ఆయనను కాచుకుని ఉంటూ ఆయన ప్రమథ గణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది. శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రసక్తి ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి, దీక్ష కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు క్షీరసాగర మథనంలో హాలాహలం అనే విషం వెలువడినప్పుడు దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరళకంఠునిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందికి ఒలికిందట. అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్ని ఆరగించేశాడు. మహాదేవతలే హాలాహలానికి భయపడి పారిపోతుండగా
నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చింతగా నిల్చున్నాడట. నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు. తమిళనాట ఆయనను అష్టసిద్ధులు కలిగిన వాణిగా, జ్ఞానిగా, ప్రథమ గురువులో ఒకనిగా భావిస్తారు. శైవమత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవనగుడి, మైసూరు వంటి ప్రదేశాలలో నందికి ప్రత్యేకించిన ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగునాట కూడా అనంతపురంలోని లేపాక్షి, కర్నూలులోని మహానంది వంటి క్షేత్రాల్లో నందీశ్వరుని ప్రాధాన్యత కనిపిస్తుంది. శివుడు ఉన్నంతకాలము ఆయన భక్తుడైన బసవన్నకి కూడా ఏ లోటు ఉండదు కదా. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.